చేనేతలకు కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్. నేత కార్మికుల సంక్షేమానికి వివిధ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. కదిరి గేటు వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం చేతి మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా అందజేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. త్వరలో పట్టణంలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు మంత్రి సత్యకుమార్. రాష్ట్ర కేబినెట్ చేనేతలకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని, అదేవిధంగా పవర్ లూమ్ కుటుంబాలకు కూడా 500 యూనిట్లు ఉచిత కరెంటుని ఇవ్వాలని నిర్ణయించడం స్వాగతించదగ్గ విషయం. అది మాత్రమే కాకుండా 5 కోట్ల గిఫ్ట్ ఫండ్ని ఇవ్వడం, ఇవి కాకుండా ఇప్పటికే మొదలైన 50 సంవత్సరాలు దాటిన ప్రతి చేనేతకి 4,000 రూపాయల నెలకు పెన్షన్ ఇవ్వడం, ఇవన్నీ కాకుండా గతంలో ఎన్డీఏ 1 ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 24,000 రూపాయలని ఇవాళ 25,000 రూపాయలకు పెంచి చేనేతలకు అందించాలని నిర్ణయం తీసుకోవడం చాలా అభినందించదగ్గ విషయం. నేను ధర్మవరం చేనేతల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీని కారణంగా చేనేతల జీవితాలు కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. అవి కాకుండా దాదాపు 1,25,000 రూపాయలతో వర్క్ షెడ్ల నిర్మాణం కానీ, లేదా 20,000 పైగా నిధులతో పవర్ లిఫ్టింగ్ మిషన్లు కానీ ఇవ్వడం, అందించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కాకుండా ఇతర రాయితీలు కూడా గతంలో వస్తున్న రాయితీలన్నింటినీ పక్కకు పెట్టి వైసీపీ ప్రభుత్వం అన్నింటినీ ఒకటి చేసి 24,000 రూపాయలు, అది కొంతమందికి మాత్రమే, వారి అస్మదీయులకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటే ఇవాళ ఆ గ్రహణం తొలగి కూటమి ప్రభుత్వం చేనేతలను ఆదుకోవడానికి పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకునింది. పవన్ కళ్యాణ్ గారి